డీటెయిల్ చూస్తే ఉమ్మడి కడప జిల్లాపై మొందా తుఫాన్ ప్రభావం మొదలైంది. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కడప కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లు యాక్టివ్ అయ్యాయి. 24 గంటలు అందుబాటులో ఉండేలా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అతిథి సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్షలు చేస్తున్నారామే. రేపు ఎల్లుండి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక కడప జిల్లాలో తుఫాన్ ప్రభావంపై మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ మరింత సమాచారం అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం కడప అన్నమయ్య జిల్లాలో చూపుతోంది. ఇప్పుడే చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశం మేఘావృతమైంది. కడప జిల్లాలో ఈ తుఫాను సంబంధించినటువంటి ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారో, సహాయం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కూడా తన చర్యలను ప్రారంభించింది. మొత్తానికి మనం చూసుకుంటే ఒకసారిగా కడప జిల్లాలో మేఘావృతమై ఒక చీకట్లో కమ్ముకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపటి రోజు నుంచి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈ తుఫాను ప్రభావం ఉండడంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ, తర్వాత రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. తర్వాత ముందస్తు జాగ్రత్తలు, అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడే వర్షం ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్నటువంటి వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో మొత్తానికి కడప జిల్లా యంత్రాంగం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అతిథి సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. మొత్తానికి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బలగాలను సిద్ధం చేశారు. తర్వాత అట్లాగే పోలీస్ వ్యవస్థను, ఫైర్ సిబ్బందిని, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరినీ సిద్ధం చేసి ఉంచారు. మొత్తానికి ఒకసారి ఏదైనా ప్రమాదం జరిగితే, తర్వాత వర్ష ప్రభావంతో ఏదైనా ఇబ్బంది కలిగితే పునరావాస కేంద్రాలను కూడా గుర్తించి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రేపు ఎల్లుండి కూడా పాఠశాలన్నింటినీ సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ఏదైతే ముంతా తుఫాను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసిద్ధంగా ఉంది. అయితే కంట్రోల్ రూమ్ కు వచ్చే కాల్స్ ను, తర్వాత ఏదైతే సహాయం కోసం అభ్యర్థించే వాటిని సంబంధిత శాఖలకు, సంబంధిత మండలాలకు తెలియజేసి వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కెమెరా పర్సన్ తో శర్మ, ఐ న్యూస్ కడప.